ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ల్యాబ్ ను సీజ్ చేశారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో ఇవాళ మరోసారి క్లూస్ టీం ఎస్పీ తనిఖీలు చేపట్టనున్నారు. అగ్ని ప్రమాద సమయంలో ఎవరున్నారనే దానిపై ఆరా తీనున్నారు. ఈ క్రమంలోనే కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించనుంది క్లూస్ టీం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం అయితే వారు ఆధీనంలో తీసుకున్నారు. ప్రస్తుతం ల్యాబ్ కూడా సీజ్ చేశారు. ఈ రోజు మరొకసారి కూడా క్లూస్ కూడా సేకరించింది క్లూస్ టీమ్. సో ప్రస్తుతం అయితే ఎఫ్ఎస్ఎల్ సంబంధించిన ల్యాబ్ ఘటనపై కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. అగ్ని ప్రమాద ఘటన సమయంలో ఎవరెవరు ఉన్నారన్న దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. అలాగే ఈ కార్యాలయంలో సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా చాలా కీలకంగా మారింది కాబట్టి వాటికి సంబంధించి కూడా పరిశీలిస్తా ఉన్నారు. సో నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంబంధించి మొదటి అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్లో ప్రమాదం జరిగింది కాబట్టి ఈ ప్రమాదంలో 40 కంప్యూటర్స్ అలాగే హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్, పెన్ డ్రైవ్ దగ్ధమైనట్లుగా గుర్తించారు. సో కాసేపట్లో మరొకసారి కూడా ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు డైరెక్టర్ ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్. సో మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఈ ఘటన పైన పూర్తి వివరాలు కూడా వెల్లడించినారు శిఖా గోయల్. సో ఇన్సిడెంట్ జరిగినప్పుడు 10:40 ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇందులో ఒక ఎంప్లాయీ ఉన్నారు. అతను మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అతనికి కొద్దిగా అతను ఆ స్మోక్కి స్పృహ తప్పిపోయేలాగా అతనికి ఇంజురీస్ లైట్ అంటే స్వల్ప గాయాల్లో అందులో అతను మంటలు ఆర్పే ప్రయత్నంలో భాగంగా అతన్ని కూడా హాస్పిటల్లో షిఫ్ట్ చేశారు. తర్వాత 4 సిబ్బంది ఉన్నట్లుగా తెలుస్తుంది. వారందరూ కూడా చాలా క్షేమంగా బయటికి వచ్చేసారు. సో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ వ్యక్తి అక్కడున్న ఫైర్ అలారం మోగించాడు. ఆ తర్వాత స్టేర్ కేస్ నుంచి కూడా బయటికి వచ్చారు. అతను మంటలార్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆ స్మోక్లో అతనికి ఇబ్బంది కలిగింది. అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. మొత్తంగా మొదటి అంతస్తులోని ఈ కార్యాలయంలో ప్రమాదంలో 40 కంప్యూటర్స్ అలాగే హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్, పెన్ డ్రైవ్స్ దగ్ధమైనట్లు గుర్తించారు. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి నేరం జరిగినా కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అనేది చాలా కీలకంగా మారుతుంది. సో ఇక్కడ నుంచి చాలా కీలకమైన ఆధారాలు కూడా పోలీసులకు అందుతాయి, దర్యాప్తు అధికారులకు అందుతాయి. కాబట్టి మరి ఎలాంటి కంప్యూటర్స్ ఇందులో దగ్ధమయ్యాయి, తర్వాత హార్డ్ డిస్క్లు ఏ విధంగా ఈ ల్యాప్టాప్స్, పెన్ డ్రైవ్స్ అన్ని కూడా దగ్ధమయ్యాయి, అగ్నికి ఆహుతయ్యాయి, వాటికి సంబంధించిన డేట్సా ఏముంది, తర్వాత వాటికి సంబంధించి వివరాలు ఏమున్నాయి, ఇవన్నిటి కూడా మధ్యాహ్నం 12 గంటలకు ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. సో మొత్తంగా కూడా ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ మాత్రం పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం అయితే మరి కొద్దిసేపట్లో ఇటు క్లూస్ కూడా సేకరించనున్నారు. మరి కొద్దిసేపట్లో కూడా ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ కూడా ఘటనా స్థలానికి చేరుకోబోతున్నారు. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.